కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు. ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే ఇందిరాగాంధీ గారు తరమడమే, పొలిమేర్లు దాటే వరకు, సరిహద్దులు దాటే వరకు తరమడమే కాదు, చైనాను 1967లో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చిండ్రు. భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు వీకుతాం, గోటీలు ఆడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది. మిత్రులారా, 1971లో పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ముందుకొచ్చారు. ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు. మన సైనికులు తిప్పికొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు. మీరు తక్షణమే యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది, నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది, నాకు వెన్నెముక ఉంది, నీకు చేతనైతే పాకిస్తాన్ తరపున యుద్ధానికి రా, యుద్ధంలోనే తేల్చుకుందాం, నీ సంగతి ఏందో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతోనే అమెరికా ప్రెసిడెంట్కు ధీటుగా జవాబు చెప్పడమే కాదు, 1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా, రెండోది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టారు. ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన